అక్కడ ఎవరు మీరు కర్రలు కొట్టేది ఎవరు? సైదా ఓనర్ పేరు. అక్కడ అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాకు లెటర్ రాసిస్తా సంతకం పెట్టుకుంటారు. ఇది దేనికోసం? మిమ్మల్ని ఇడిపించడానికి మాకు పిఎన్ అనేది మనం లెటర్ ఇస్తున్నారు మీరు. అది మీ భార్య సంతకం పెడుతుంది ఇక్కడ, అర్థమవుతుందా? నీకు సంతకం పెట్టేది వచ్చా? రాదు. సరే, ఈ విధంగా వీళ్ళు కర్రలు కొట్టేది అక్కడ ఇడిపించాలని చెప్పి మనకి పిఎన్ అనేది మహానాడికి వీళ్ళు సంతకం పెట్టి ఇచ్చేసారు. వీళ్ళు ఖచ్చితంగా మనం అక్కడ నుంచి నిత్తి శాఖల దగ్గర నుంచి మనం ఇడిపిస్తామని చెప్పి మీకు భరోసా కల్పిస్తున్నాం. అర్థమైందా? ధైర్యంగా ఉండండి, పాపం ట్రీట్మెంట్ చేసుకోండి. సరే, పోలీసులు ఎందుకు తీసుకొచ్చి పెడుతున్నారు? పారిపోతే కేసు ఎందుకు పెడతావమ్మా? నువ్వు ఈ విధంగా ఇట్లా చేసుకుంటా వాళ్ళు నువ్వు రాత్రి పువ్వులు పని చేపించుకుంటా వాళ్ళు ఎండల్లో ఆ పట్టలో ఇవి లేకుండా పారిపోక ఏం చేస్తారో? పారిపోయని చెప్పి నువ్వు పోలీస్ కేసులు పెట్టి భయపెట్టించి బలత్కారకంగా పని చేపించుకుంటుంటావా నువ్వు? మీరు మరి నువ్వే కదా అదే పని చేస్తున్నావు నువ్వు? మరి వాళ్ళు అదే కదా చెప్తున్నారు. ఎవరు చెప్పారా? అందరూ చెప్తున్నారు. నేను పోయొచ్చు ఇప్పుడు వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయొచ్చాను కదా. మొన్న మా అమ్మ అక్కడికి రావాలంటే అడిగిచ్చారు ఓనర్ చెప్పి. ఎవరు ఆమె? ఆమె పేరేం పేరు? అంజమ్మ అని ఆమె ఓనర్ చెప్పి భయపెడుతుంది. ఇక్కడికి పోలీసు అధికారులు కూడా పంపిస్తుంది అంట, నిజమేనా? ఎవరు? పోలీసు అధికారులు తీసుకొచ్చి భయపెట్టిస్తుంటారు. డ్రెస్ లో వస్తాడా మామూలుగా వస్తాడా? వచ్చి పోలీస్ అని చెప్తాడా? పెట్టి మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు. సరేనమ్మా, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు శుభ్రంగా వెళ్ళి మీరు మీ ఊర్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను ఇల్లు వాకిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని తీసుకుపోవడం మీకు ఇష్టమేనా అమ్మా? తీసుకోవాలని చెప్పి ఎక్కడికి వెళ్ళకపోతుండ్రు? పిల్లలు పెట్టుకొని ఎండలో బతకాల్సి వస్తుంది. పోతే ఇంకొకటి, మీకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి భయపెడుతున్నారంట, వాస్తవేనా? వచ్చారు ఇక్కడికి? పోలీస్ డ్రెస్ లో వస్తాడు ఆయన. ఆయన వచ్చి ఏమంటాడు మిమ్మల్ని? ఏమంటాడు? ఎంత కంత ఇచ్చి మేము భయపెట్టి ఎట్ట భయపెడతాడు అతను? పారిపోతే ఏమన్నా కొట్టి చంపేస్తా అంటాడా? భయపెట్టించి రోజు పని చేయాల్సిందే. చేపల జల్లకి బాగా వెళ్ళినా కానీ పారిపోయి వెళ్ళినాను, అది వెళ్ళిపోయినాను. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఏంది ఏదన్నా చేపలు పట్టుకుని వెళ్తాయి, ఏదన్నా గబక్కని వెళ్ళినప్పుడు కూరల బార్లకి వెళ్ళినప్పుడు పారిపోయి వెళ్ళిపోయినారా ఇది అని తీసుకొచ్చి వ్యవహారం చేసి గందరవాళ్ళు. ఎవరిని పెట్టి బెదిరిస్తున్నాడు? పోలీసు వాళ్ళన్నా లేకపోతే రైతు అంటారు, ఆయన తీసుకొచ్చి సాయంత్రం అన్న వ్యవహారం చేసి పాలు ఎరగొట్టేయాలి, అది చేయాలని గందరవాళ్ళం చేస్తాను. గందరగోళం చేస్తున్నాడు. ఎవరైనా మిమ్మల్ని భయపెట్టేది? ఆయన సైదా అని ఆయన అడ్రోడ్ పోలీసు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు వ్యవహారం చేస్తాను. అడ్డరోడ్డు పోలీస్ స్టేషన్ పేరు తెలుసా? అడ్డరోడ్డు అంటారు. ఆ ఊరు అడ్డరోడ్డు ఉండేది ఊరు అదే అడ్రోడ్డే అంటారు. ఇప్పుడు మీరు పనిచేసేది ఎక్కడ? ఏ ఊరు? పాతమావూరు. మండలం ఏమన్నా ఐడియా ఉందా? మండలం ఇది నర్సరాపేట అని వచ్చింది, అడ్రోడ్ అన్న. అడ్డరోడ్డు నర్సరావుపేట. ఊరి పేరు ఏం పేరు చెప్పు? అడ్రోడ్. మీరు పనిచేసే పాత మామూలూరు. ఇప్పుడు అక్కడ అడ్డరోడ్డు పోలీసు వాళ్ళని పెట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎప్పుడన్నా వచ్చారు పోలీసు వాళ్ళు? వచ్చారా? మరి ఎవరినో కానీ తీసుకొచ్చి పోలీస్ డ్రెస్ లో ఉన్నారు. మీ దగ్గరకు వచ్చి ఏమన్నారు వాళ్ళు పోలీసు వాళ్ళు? మా దగ్గరకు వచ్చా మరి అదే పని చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే కాళ్ళు ఎరగొట్టించుకుని తిరిగేదానికి ఉండదు అని చెప్పి బెదిరించారు. మేము ఎట్టి వెళ్ళట్లేదు కదా సార్, మేము ఇంటి పని చేసుకుంటా గమ్ముగా ఉంటున్నాము అన్నా కూడా వాళ్ళు ఏదేదో వచ్చి బెదిరిస్తాను. పోలీసు వాళ్ళు పెట్టి బెదిరిస్తున్నాడు ఆయన, మీరు పని చేసే ఆయన. ఆయన పేరు ఏం పేరు చెప్పారు? సైదా. సైదా. ఇంటి పేరు ఐడియా ఉందా? ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఆయన దగ్గర? ఒక సంవత్సరం నుంచి. మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? 3 జతలు. 3 జతలు అంటే మొత్తం పిల్లలతో కూడా ఎంతమంది ఉంటారు? చాలా మంది. అంటే ఎంత? మా చెల్లిడికేమో 3 ఉండరు, నాకేమో 4 ఉండరు.
పిల్లలు చదువులకి ఏమైనా పంపిస్తున్నారా? లేదు. ఇక్కడికి వచ్చిన కానీ చదువులు ఏం లేవు. ఏమీ లేవు. ఇప్పుడు మీకు ఆడ ఇబ్బందిగా ఉందని ఫోన్ చేసావు కదా, ఇప్పుడు మీకు అక్కడి నుంచి మీకు ఇడిపించాలా మీకు? ఇప్పుడు అందుకే ఇడిపించాలా అంటే ఆమె కెమెరా తీస్తుంది. ఆమె వచ్చేసి పిఎన్ జ్ఞానాద్రి మోహన్ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె. ఇప్పుడు మేము లైవ్ లో నీకు ఎందుకు చేస్తున్నావు అంటే జరిగినట్టు వాస్తవాలు నువ్వు చెప్తున్నావు. ఇప్పుడైనా కూడా నువ్వు చెప్తున్నావు కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ఉన్నతాధికారుల దృష్టికి. ఖచ్చితంగా మిమ్మల్ని ఇడిపించే మార్గం చూస్తారు వాళ్ళు. చిన్న విషయం ఉండు, వీళ్ళని ఎందుకు ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టి భయపిస్తున్నావు వీళ్ళని? పోలీస్ వాళ్ళని పెట్టి ఎవరా? ఏ పోలీస్ వాళ్ళు వచ్చింది? ఏ పోలీస్ స్టేషన్ వాళ్ళు? అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ లో ఎక్కడికి వచ్చారు? ఎక్కడ తీసుకుపోయారు మిమ్మల్ని? పోలీస్ స్టేషన్ అడ్డ రోడ్ పోలీస్ స్టేషన్ ఎక్కడికి వచ్చారు? వచ్చి ఏమని చెప్పాడు? పని చేసుకుంటా కాళ్ళు ఎరగొడతారు మీకు అని బెదిరించాడు. ఎవరు? ఆయన పోలీస్ ఆయన. మరి ఎవరు మరి ఆయన అడ్డ రోడ్ ఎవరు తీసుకొచ్చారు ఆయన్ని? తీసుకొచ్చాడు. ఎవరు ఈయన? ఈ రమేష్ అన్న అతను ఎవరు? ఆయన కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ, డిఎస్పీ ఎవరిని తీసుకొచ్చావు ఇక్కడికి? అయితే చెప్తాను కదా, ఎవరిని తీసుకొచ్చి భయపెట్టారు? పారిపోయినప్పుడు మాత్రం కంప్లైంట్ ఇస్తే పట్టుకొని తీసుకొస్తాను చెప్పొచ్చు. ఏ పోలీస్ స్టేషన్ ఇచ్చారు మీరు? మాగులూరు స్టేషన్ లో. ఇక్కడ అడ్రోడ్ అనేది పారిపోయాడు ఇతను. పారిపోయి 10 రోజులు కనపడ్డాడు. కొత్త కంప్లైంట్ ఇచ్చాం ఆ రోజు. అంటే మీరు వాళ్ళు ఏదన్నా ఇప్పుడు సొంత ఊరికి కూడా పంపించకుండా వాళ్ళు ఏదన్నా అవసరాలు వచ్చి వెళ్ళిపోతే పారిపోయినట్టు మీరు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి భయపెట్టి మీరు వెట్టి దాడి జరుపుకుంటారా మీరు? చెప్పమ్మా, చెప్పు. నువ్వు నాయకురాలు ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఏ రాకేష్ అమ్మా? బజ్జా రాకేష్ మిమ్మల్ని గొడ్డలు లేకుండా పిల్లల్ని చదివించుకుంటా నిరుపేద యానాదుల్ని ఆ ముందు గింజు పోసి అడ్డగించుకొని గుడిసెలు వేసేసి ఈయనకి పని చేపించబెట్టమా? రాత్రి పొద్దులు పని చేపించమని పెట్టారు నీకు. యానాదులు రక్తం తాగేసేసి వీళ్ళందరినీ మిమ్మల్ని ఒకరి బాబు కోసం వీళ్ళందరినీ చంపేస్తావా? వాళ్ళు బిడ్డల చదువులు నాశనం చేస్తావా నువ్వు? నువ్వు ఇప్పుడు చదువుకుంటున్నారు, వీళ్ళు చదువుకుంటున్నారా? ఎవరో బజ్జా రాకేష్ కోసం నువ్వు ఈయన బాగుపడే ఒక్కరు బాగుపడే కోసం ఇంత మంది యానాదుల జీవితాలు నాశనం చేస్తావా? చూడమ్మా, ఏం చెప్తున్నావు? ఎవరో బజ్జా రాకేష్ అంటారు, దాన్ని తీసుకోండి. ఆయన చెప్పాడంట ఈమె దగ్గర పని చేపిస్తుందంట, ఈమె నాయకురాలంటే ఈమె. వీళ్ళందరూ ఆడ నుంచి వచ్చారు, వీళ్ళు ఏం చెప్పారు అడుగు చెప్పండి. ఆవిడకి ఎందుకు ఎన్నో నెలలు చెప్పు. ఇప్పుడు ఎందుకు హాస్పిటల్ తీసుకోలేదు? ఆడదానివే కదా, ఆడదానివా కాదా? ఉన్నమ్మా కాదు. ఇప్పుడు బొజ్జా రాకేష్ చెప్పాడు అమ్మా ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావమ్మా. ఊరుకోపోతే ఏందమ్మా? చూడు వాళ్ళ పిల్లలు చూడు, ఇలాంటి వెట్టి చాకరి బాతుల దగ్గర గొర్రెల దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి చికిత్సలు చేపించి కూడా మనం చదివిస్తున్నాం. సరేనా? ఓకే, ఏడవబాక. చూడు అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏంటంటే నమ్మకం లేదన్నమాట. ఎందుకంటే ఒక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే అంటే యానాదులు అంటే చులకన భావంతో లెక్క లేకుండా యానాదులే కదా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు వెట్టి చాకరీ చేయాలా అని వీళ్ళు యజమానుల దగ్గర లంచాలు తీసుకొని మా నిరుపేద యానాదులు గొంతుకొస్తున్నారు. ఇలాంటి అవినీతి అసమర్థత అధికారులపై పిఎన్ జ్ఞానాద్రి మహానుడు ఖచ్చితంగా చర్యలు తీసుకొని అలాంటి వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి సంబంధిత అధికారులకు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని పడతాయని మా పిఎన్ జ్ఞానాద్రి మహానుడు తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఉన్న అబ్బాయి పేరు ఉప్పాల కొండయ్య. మీ భార్య పేరు కోటేశ్వరి, ఉప్పాల కోటేశ్వరి. వీరికి ఎంతమంది పిల్లలయా? నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఒక పాపకి ఇక్కడ మన గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా పలు దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతుంది. ఆక్సిజన్ మీద ఉంది. కారణం ఏంటంటే వీరు ఎక్కడైతే పని చేస్తున్నారో
ఆ యజమాని కర్రలు కొట్టే పని, ఆ కర్రలు కొట్టే పని దగ్గర వీళ్ళని కనీసం ఆ పాపకి టీకాలు వేయించుకోవడానికి కానీ, కడుపుతో ఉన్నప్పుడు స్కానింగ్లకు కానీ ఇడిచిపెట్టకపోవడం కారణం చేత పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల పాపకి ఏ టీకాలు వాడిన కారణం చేత ఆ పాపకి దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఇక్కడ కొట్టిమిట్టాడుతూ గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. కారణం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అక్కడ వీరి యజమాని వీళ్ళని అష్ట కష్టాలు పడుతున్నాడని చెప్తున్నారు. బయటికి వీళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఊరు మొహం చూడలేదు, ఏ ప్రభుత్వ పథకాలకు దూరంగా పెట్టుతూ వీళ్ళని చిత్రహింసలు గురి చేస్తున్నారని చెప్పి మనకి ఇక్కడ కొండయ్య మనకి తెలపడం జరుగుతుంది. అది విషయం చెప్పా. ఎక్కడది అది అడ్రోడ్ కాడ పాత మామూలు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మన పిఎన్ అనేది మహానాడుకి మనం చేసే వీడియోలు చూసి మనకి ఫోన్ చేయడం జరిగింది. నువ్వే కదా ఫోన్ చేసి నాకు? ఇతనే మనకి ఫోన్ చేయడం జరిగింది. మనం ఇక్కడ గుంటూరు హాస్పిటల్కి వచ్చాము, ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చాము, పాపని చూసాము, తర్వాత ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడడం జరిగింది, పాపకి చికిత్స పొందుతామని చెప్పి వాళ్ళు కూడా ధైర్యం చెప్పడం జరుగుతుంది. పోతే విషయం ఏంటంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారా మొత్తం మీరు అక్కడ? 15 మంది 20 మంది. ఈ 15 మందిని ఏంటంటే మేము కష్టాలు పడతాం, మమ్మల్ని ఇడిపించమని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే మన పిఎన్ అనేది వాళ్ళు ఒక లెటర్ రూపంలో మనకి రాసిస్తున్నారు. దేనికి రాసిస్తున్నారు మనకి లెటర్? ఇదే మమ్మల్ని ఆ నుంచి కొద్దిగా ఇడిపిస్తే పిల్లకాయలు బెలకాయలు చల్లాలతో అల్లాడిపోయి కష్టాలు పడిపోతున్నాం, ఎటు పోయేదానికి లేదు. ఆ పిల్లకాయలు అల్లాడిపోతుంది, ఏం జరిగిందో అర్థం కాదు. అందుకోసం ఇప్పుడు మాకు అదే ఫోన్ చేసి అదే మిమ్మల్ని విడిపించాలని చెప్పి దానికి లెటర్ ఇది రాసేది. నీకు ఇష్టమేనా అక్కడి నుంచి ఇడిపించడానికి? అక్కడ మీరు పారిపోయేదానికి ఆస్కారం లేదా అక్కడి నుంచి? అక్కడ మొత్తం చుట్టూ కంపేసి సీసీ కెమెరాలు అవన్నీ పెట్టే గందరగోళం చేస్తాం. ఒకవేళ వెళ్ళిపోతే, ఒకవేళ అట్టకట్ట పనులు చేసే కాడి నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? వెళ్ళిపోతే ఆడ కొడుతున్నారు సార్. కొడుతున్నారా? సరే, ఏం లేదు, మేము ఉన్నతాధికారులు తెలియజేసి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని అక్కడ నిత్య పెట్టించి అక్కడి నుంచి విడిపిస్తాము. ఇక మొదలు చేసుకుని పిల్లల్ని చదివించుకుంటా మీరు జాగ్రత్తగా ఇళ్ల దగ్గర పనులు చేసుకుంటుంటే మీ ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఇల్లు వాకిళ్ళు అన్ని ఇస్తుంది చాలా గవర్నమెంట్. ఇప్పుడు బిడ్డను స్కూల్కి చదివిస్తే 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తుంది. ఇవన్నీ జాగ్రత్తగా చేసుకుంటారా? సరే, మాకు ఒక లెటర్ రూపంలో రాసిస్తారా? దేనికి లెటర్ నాకు ఇస్తుండవు? మమ్మల్ని నుంచి ఇడిపిస్తే. ఎక్కడి నుంచి? ఏం పని చేస్తారు మీరు? సరే, సంతకం పెట్టేది వచ్చా? సరే, కానీ ఏళ్ళు ముద్ర మీ భార్య అక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టుంది, అక్కడ ఇక్కడ పెట్టున్నారు. వీళ్ళు మనకి ఒక లెటర్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఏంటంటే వీళ్ళు పనిచేసే దగ్గర నుంచి క్షేమంగా ఇడిచిపెట్టమని. ఏంటంటే వాళ్ళు పోలీస్ అధికారులను పెట్టి కూడా మిమ్మల్ని పట్టడం జరుగుతుందని చెప్పావు కదా, ఇది చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా దీన్ని ఉన్నతాధికారులకు తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్ళకి మనం పిఎన్ అనేది మావాడు ఫుల్ భరోసా ఇచ్చి ఉన్నతాధికారులకు తెలియజేసి ఖచ్చితంగా వీళ్ళని మనం ఇడిపించబోతున్నాం అక్కడి నుంచి. సరే, ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి.